కానీ మీకు పాడేటప్పుడు మీ నరాలు ఏం కావా అండి? ఎందుకండి? మా నరాలు అటెట్ అవుతుంటాయి. మీరు పాడుతుంటారు కదా పాటలు, కూని కూని పాటలు పాడుతుంటారు, ఎందుకు? కూలి కూలి ఏం పాడలేదండి, నాకు వచ్చినట్టు నేను కీమ తింటారా బాగా మీరు? చాలా తింటాను. అందుకోసం అట్లా వస్తున్నాయి పాటలు కీమ కీమ లాగా. అంటే ఇప్పుడు తినలేదండి, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తినేదాన్ని. ఇప్పుడు కూడా తింటారండి ఇంటికి. అప్పుడు తిన్నది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనమాట ఇన్స్టా రూపంలో, అంతేనా? సరే, ఒక పాట పాడారా మా కోసం, మీ ఫ్యాన్స్ కోసం? నా కోసం వద్దమ్మా, మీ ఫ్యాన్స్ కోసం. ఏం పాట పాడాలి? అది కూడా నేనే డిసైడ్ చేయాలి తల్లి. తిన్నది నువ్వు, కీమా నేను కాదు. సరే చెప్పండి, ఏం సాంగ్ పాడాలి? నీది ఇష్టమైన సాంగ్ మంచిది. అవును, కానీ నీ ఫోన్ కి ఎప్పటికీ వైర్ ఉంటది ఎందుకు? కనెక్షన్ లేని నడవదా? అంటే నేను ఎప్పుడు సాంగ్స్ పాడుకుంటా కదండి, నాకు ఒక గ్రిప్ అన్నమాట. అదా? ఓహో, గ్రిప్. ఓకే, కేబుల్ బ్రిడ్జ్ కి ఎలా ఉంటుందో కేబుల్ అలా ఉంటదేమో నీకు. మంచి పాట పాడు, కొంచెం దడుచుకునేటట్టు కాకుండా. ఇప్పుడు మన పాటలక్క పాట పాడబోతుంది. ఈమె పాట అప్పట్లో కీమ తిన్నదట ఈమె. ఆ కీమనే ఇప్పుడు కూనిగా వస్తున్న పాటలకు కారణం అన్నమాట. మీరు కూడా కీమ తింటున్నారేమో, జాగ్రత్త. కీమ తింటే కూని పాటలు వస్తాయి కదమ్మా. పాటలక్క, నేను పాటలక్క అనాలనా సంప్రదాయ అక్క అనాలనా? సాంప్రదాయ అంటే ఏంటి? శుద్ధపూసని. మీకన్నా శుద్ధిపూసిని అండి? అది వద్దులేండి, నాకు పాటలక్క. సరే, పాటలక్కన తొందర పాడమ్మా, ఎందుకు వేడి చేపిస్తున్నావు? ఏం పాట పాడాలండి? సరే పాడతాను. పాడాలని పిలిచినట్టుండ సార్ వాళ్ళు. మెడలని హాట్లు వేసుకున్నావేంది? ఇదా? మీ పాట విని అన్ని గుండెల్లో నీ మీద పడ్డాయా? అవునండి. ఓకే, ఫస్ట్ పాట పాడు. పాడినాయి మీకు ఇవ్వాలని ఇక్కడ తీసుకొచ్చున్నాను అన్నమాట. పాటలక్క పాడబోతుంది. పాట ఏం పాట నాకైతే తెలియదు. నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా. పాట నా తల్లి అది ఎట్లా పాడింది తెలుసును? నిజంగా చెప్తున్నా, ప్రాణం పోయే ముందు ఒక వ్యక్తిని పేషెంట్ గనక ఎట్లా పాడతాడో అట్లా పాడినను. ఊపిరి అందుతలేదా నీకు పాడేటప్పుడు? ఊపిరి అందేలాగా పాడాలనా? ఇప్పటిదాకా అందలేదా అడుగుతున్నా. అందేలాగా తర్వాత, ఇప్పటిదాకా అందలే నీకు ఊపిరి? అందిందండి. మరి మధ్యలో ఎందుకు గ్యాప్ వస్తుంది? నీ జతగా ఊపిరి అందుతుంది కొంచెం బెయ్యి అంటే ఫీల్ అండి అది. అది ఒక ఫీలా? నేను పాటలు ఫీల్ అయి పాడుతున్నా, మీకు అర్థం కావట్లేదు. పాట ఇలా ఉంది అలా ఉంది, ఫీల్ లేకపోతే అసలు పాటలాగే ఉండదు. అవునా? మీకు ఫీల్ కూడా ఉందా అండి? ఎక్కడ ఉందండి? పాటలో ఉందండి. ఈ పాటలో ఫీల్ ఉందా? చూసారండి, మీకు నవ్వు వస్తుంది. ఓకే, పాడండి. ఏముంది ఫీల్ ఒకసారి చెప్పండి మీ పాటలు. ఫీల్ చెప్పండి. నీ ఉంటే చెప్పండి. నువ్వుంటే నా జతగా, జతగా అంటే ఇప్పుడు మీరు సపోజ్ చెప్తాను, ఇప్పుడు మీరు నా జతగా ఉంటే అని అర్థం కదా. నువ్వుంటే నా జతగా అంటే నేను మనసులో నుంచి హార్ట్ఫుల్ గా లోపల నుంచి పాడుతున్నాను అన్నమాట. నువ్వు లోపర్చలి పాడుతున్నావా? లోపర్చలి పాడితే ఇట్లుంది, బయట బయట పాడితే ఇంకెట్లుంటుంది? ఇష్టంతోటి, ప్రేమతోటి. ఓకే, కిడ్నీ నుంచి ఇట్లా వస్తుంది బయటికి, హార్ట్ నుంచి వస్తుంది. జంక్ అయినట్టుంది. జంక్ ఫుడ్స్ బాగా తింటావే నువ్వు? ఏం లేదు, నేను అసలు తినను. రైస్ తప్ప రైస్ తప్ప, కానీ మంచి ఫుల్ రైస్ తిను, హాఫ్ రైస్ తినకు. దొడ్డు బియ్యం తింటా. ఓకే, అందుకోసం దొడ్డు దానిలో ఉన్నావు. అందుకే మీ లెక్క దొడ్డు. ఓకే.